పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. జనవరి 14 నుంచి 18 వరకు గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు జరగనున్నాయని మాజీ ఎమ్మెల్యే జానకిరాం చెప్పారు. పలు రాష్ట్రాలకు చెందిన 40 జట్లు పాల్గొంటాయని, విజేతలకు షీల్డ్తో పాటు 7 లక్షలు ప్రైజ్ మనీ అందిస్తామని తెలిపారు. గోగులమ్మ తల్లి ఉత్సవ కమిటీ ద్వారా 1992 నుంచి నేటి వరకు కూడా ఇక్కడ కబడ్డీ పోటీలు మా కమిటీ యొక్క ప్రోత్సాహంతో, ప్రజల యొక్క ప్రోత్సాహంతో చాలా సంవత్సరాలు మేము సెలబ్రేట్ చేయటం జరిగింది. 92లో మేము చెడుగుడు పోటీల కింద స్టార్ట్ చేసి ఇది దినదినాభివృద్ధి చెంది నేను 96లో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు సెక్రటరీ కింద దేని కింద ఉండేవాడు, ప్రెసిడెంట్ కింద ఉండేవాడు కబడ్డీ అసోసియేషన్. ఆయన అడిగితే ఆయన మనకి అప్పటి నుంచి అలాట్మెంట్ ఇప్పించడం జరిగింది. అంటే 96 నుంచి 97 నుంచి మనం స్టేట్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత దీన్ని సెంట్రల్ కింద మనం జాతీయ స్థాయిలో కన్వర్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేయటం జరుగుతుంది. మరి వీరలంకయ్య గారు, చనిపోయిన రంగారావు గారు, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా ఆ కేపీ రావు గారు కూడా ఇది స్టార్టింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఆ పద్మజా బాలా గారు, ఆవిడ కోచ్, ఒక టీమ్ కోచ్ కింద వచ్చిపోయారు. ఆవిడ ఇప్పుడు మన స్టేట్ కార్యదర్శి, సెక్రటరీ ఆవిడ ఇలాగ అందరూ ఇతోటి మనం ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా మనం జాతీయ స్థాయిలో ఈ కబడ్డీ పోటీలు మనం నిర్వర్తించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 14 to 18 ఆ డేట్లు అలాగే ఉంచాం, అలాగే కంటిన్యూ చేస్తున్నాం. మరి 2026లో కూడా 14 నుంచి 18 వరకు నేషనల్ కబడ్డీ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరగటం జరుగుతుంది. దానికి ఇంచుమించు మెన్ కానీ ఉమెన్ కానీ ఒక్కొక్కళ్ళు 15 నుంచి 20 టీములు, అటు మెన్ 15 నుంచి 20, లేకపోతే ఉమెన్ 15 నుంచి 20, జాతీయ స్థాయిలో డిపార్ట్మెంటల్ టీములు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చాలా హ్యాపీగా జరిగేట్లు, సంక్రాంతిలో మన ప్రజలంతా కూడా సరదాగా ఎంజాయ్ చేసేట్లు ఈ టీములు ఉంటాయనేసి, మరి ఆ టీముల గురించి మన ఈయన వీరలంకయ్య గారు వివరంగా చెప్తారు, మీరు నోట్ చేసుకోండి.